కరీంనగర్ జిల్లా బ్రాహ్మణ సమాఖ్య మహిళా అధ్యక్షురాలు కొత్తకోట నాగరాణి గారు కూడా వారి మద్దతు ఎవరు తెలుపుతున్నారు, వాళ్ళ మనోభావాలు ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. మేడం నమస్తే. మేడం నమస్తే అండి. ఇప్పుడు మీ దగ్గర యాక్చువల్గా ఇండిపెండెంట్ కరీంనగర్ జరుగుతున్నటువంటి కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీల్లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి పటాన్ చెరువు వాస్తవ్యులు కస్బా శంకర్రావు గారు మీ మద్దతు కోరుతున్నారు. సో దానికి మీరు ఏ విధంగా మద్దతు తెలుపబోతున్నారు? మద్దతు శంకర్రావుకి మద్దతు ఇవ్వడమే. ఎందుకంటే బ్రాహ్మడు ఒకటి, అది బ్రాహ్మడని కాదు, అన్ని కులాల ఇది కాదు, ఏ పార్టీ అని కాదు, మా వాళ్ళు కూడా ఒకరు రావాలి అనే దానికి ముందుకు రావాలని మేము ఆయన ఇక్కడ మెదక్ నుంచి 4 జిల్లాల నుంచి తను ఇప్పుడు పోటీ చేస్తున్నాడు. సో వాళ్ళని గెలిపించాలని మా అందరికి ఇక్కడ ఉన్న బ్రాహ్మణ సంఘాలందరికీ మేము మెసేజ్ పెడుతున్నాము. మేము అందరిని కూడా అడుగుతున్నాము. వాళ్ళు తప్పకుండా చేయాలనే ఉద్దేశం అందరికీ ఉంది. ఇంకొకటి, గ్రాడ్యుయేషన్గా ఇక్కడ నాకు ఎవరైనా కనిపించట్లేదు, తను ఒకటే అనిపిస్తుంది, వస్తాడని ఆశ కూడా ఉంది. అందరు కూడా మేము కోరుతున్నాము, కంపల్సరీ ఆయన వస్తారు, శంకర్రావు గారు తప్పకుండా వస్తారు అని మేము మద్దతు తెలుపుతున్నాం. మేము మహిళలు అందరూ మద్దతు తెలుపుతున్నాము. నేను గతంలో ధన్వంతరిలో పనిచేశాను, తర్వాత ఇక్కడ జిల్లా అధ్యక్షురాలను కూడా ఒక నాయకురాలుగా నాకు ఈ బ్రాహ్మణులు అంటే చాలా ఇది కాబట్టి మన వాళ్ళు ఒకరు ఉండాలి అనే ఉద్దేశంగా చేస్తున్నాం. తను కొన్ని పనులు కూడా అక్కడ నాకు పటన్ చెరువులో మా చెల్లె వాళ్ళు అక్కడ ఉండేవాళ్ళు, అప్పుడు తను కొన్ని పనులు అక్కడ చేశారు, పైప్ లైన్లని, రోడ్లని, చాలా కొన్ని పనులు అక్కడ వాటర్ గురించి అవన్నీ చాలా చేశారు. తను కూడా ఒకటి వ్యాసం కూడా నేను గ్రూప్లో పెట్టాను, తన గురించి మాకు తెలుసు. తర్వాత నేను వాళ్ళ సడ్డకోడుతోని నేను ధన్వంతరిలో పనిచేసా, తన గురించి నాకు చాలా అప్పుడు నేను చాలా తెలుసుకున్నా కాబట్టి తను రావాలని మేము కోరుకుంటున్నాం, వస్తాడు కూడా. ఓకే, థ్యాంక్ యూ. శంకరన్న గెలుపు నిరుద్యోగుల భవితకు మల్లు. ఉమ్మడి మెదక్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న కస్బా శంకర్రావు గారిని గెలిపించాలని కోరుతున్నా.